కశ్మీర్ ఉగ్రదాడి తర్వాత దేశంలో పరిస్థితులు ఆసక్తికరంగా మారుతున్నాయి. పాకిస్తాన్ విషయంలో భారత్ ఏం చేయబోతుందనేదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠ. పాకిస్తాన్ విషయంలో ముందు నుంచి కఠినంగా ఉంటున్న మోడీ సర్కార్ ఇప్పుడు ఖచ్చితంగా దెమ్మ తిరిగిపోయే దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పదే పదే ఉగ్రవాదులను దేశంలోకి పంపిస్తున్న పాకిస్తాన్కు సరైన బుద్ధి చెప్పేందుకు కేంద్ర సర్కార్ పక్కా ప్రణాళికలు రచిస్తోంది. సరిహద్దుల నుంచి ఉగ్రవాదులను పదుల సంఖ్యలో భారత్కు పంపిస్తున్న పాకిస్తాన్ ఇప్పటికే అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. 27 మంది భారత పౌరులు ప్రాణాలు తీసిన పాకిస్తాన్ విషయంలో మోడీ సర్కార్ ఇప్పుడు ఓ వ్యూహం ప్రకారం దాడి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని గురిపెట్టే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన సరిహద్దుల్లో వందల మంది ఉగ్రవాదులు ఉన్నారని గుర్తించిన భారత నిఘా వర్గాలు వారిని అంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. కేంద్ర రక్షణ శాఖతో కలిసి పనిచేస్తున్న దోవల్ ఈ విషయంలో ఇజ్రాయెల్ సహకారం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి సంస్థలు సరిహద్దుల్లో పెద్ద ఎత్తున నిఘా పెట్టాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ను సరిహద్దుల్లో రంగంలోకి దించేందుకు అజిత్ దోవల్ సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల అనుమతితో మొసాద్ నుంచి మొత్తం 25 మంది అధికారులను భారత్ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. వారి సహకారంతో సరిహద్దుల్లో ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారు, వారికి స్థానికంగా సహకరించే వారెవరు, వారికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఉగ్రవాదులు ప్రధానంగా భారత్లోకి వచ్చే మార్గాలు ఏంటి, వాళ్ళు ఏ కాలంలో ఎక్కువగా భారత్లో అడుగు పెడుతున్నారు, అడుగుపెట్టిన తర్వాత వాళ్ళను రిసీవ్ చేసుకునేది ఎవరు, స్థానికంగా వారికి ఎవరైనా ఆయుధాలు సమకూరుస్తున్నారా వంటివి ఇప్పుడు తెలుసుకుని పాకిస్తాన్కు దెమ్మ తిరిగిపోయే షాక్ ఇవ్వాలని అజిత్ దోవల్ ప్రణాళిక ప్రకారం వెళ్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా కాశ్మీర్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందనేది భారత్ అనుమానం. అందుకే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు నిఘా వర్గాలు. అదేవిధంగా వాళ్లకు టెక్నాలజీ సపోర్ట్ ఎక్కడి నుంచి లభిస్తుంది అనే దానిపై కూడా భారత్ సమాచారం సేకరించినందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. కాశ్మీర్లో ఉన్న స్థానికుల నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు లభించడంతోనే ఈ స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. అందుకే స్థానికులపైనే ఎక్కువగా గురిపెట్టి ఉగ్రవాదాన్ని అంతం చేయాలని భారత్ ప్రణాళికలు రచిస్తోంది.